ఎన్టీఆర్కి కూడా రామ్ చరణ్కి ఇచ్చిన బిగ్గెస్ట్ ఫ్లాప్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా కొరటాల శివ అని అనిపిస్తుంది దేవరా గ్లిమ్స్ చూస్తుంటే. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. హీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ విత్ ఈజ్. బట్ ఎన్టీఆర్ని మాత్రం విజువల్ వండర్గా చూపిస్తే సరిపోదు కదా, మొత్తం సినిమాని కూడా అలాగే చూపించాలి కదా, లేదా ఆచార్యకు వచ్చిన ఫాల్టే మళ్ళీ జరుగుతుంది కదా. అసలు నాకు ఇలా ఎందుకు అనిపిస్తుందంటే, ఒకసారి గ్లిమ్స్ని పర్ఫెక్ట్గా చూసి అర్థం చేసుకుంటే అందులో అసలు ఒక్క ఎలిమెంట్ కూడా కొత్తగా అనిపించలేదు. ఈవెన్ ఎన్టీఆర్ లుక్స్ కూడా చాలా మూవీస్లో చూసిందే, జస్ట్ హెయిర్ కొంచెం ఎక్కువగా పెంచేసి కర్లీ లుక్ ఇచ్చారు అంతే. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్కి వస్తే గ్రేట్ ఇంట్ ఇచ్చారు, అది ప్రశాంత్ నీల్ వర్షన్ కదా నార్మల్గా. మరి ఎందుకు కొరటాల దాన్ని ఎంచుకున్నాడు అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇక గ్లిమ్స్ స్క్రీన్ స్టోరీ చూస్తుంటే సముద్రంలో వెళ్ళే కార్గోస్ని దొంగలించడం లేదా దోచుకోవడం, ఇది ఆల్రెడీ మొన్నే వచ్చిన టైగర్ నాగేశ్వరరావు రవితేజ మూవీలో చూసాం. అండ్ ట్రైన్లో నుండి సముద్రంలోకి దోచుకోవడం జరుగుతుంది. అందులో విజువల్ ఎఫెక్ట్స్లో అయితే బడ్జెట్ సరిగా వాడుకోలేదేమో అనిపించింది. చాలా క్లియర్గా బ్లడ్ అంతా కూడా సీజీ అని తెలిసిపోతుంది. అదేంటో మరి ఫోర్స్ఫుల్గా గ్లిమ్స్ని రిలీజ్ చెయ్యాలి అన్నట్టుగా రిలీజ్ చేసినట్టు అనిపించింది చూస్తుంటే. ఇక అందరూ చాలా పొగిడేస్తున్న హాఫ్ మూన్ని ఫుల్ మూన్ చేసే బ్లడ్ షాట్ నేను చిన్నప్పుడే వీడియో గేమ్స్లో చాలా చూసేసాను. వీడియో గేమ్స్ లైక్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా, గాడ్ ఆఫ్ వార్ లాంటి వాటిల్లో ఇలాంటి సీన్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో ఇది కాపీ షాట్ అయినా కూడా బాగానే వచ్చిందిలే. యాక్షన్ కూడా అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. మ్యూజిక్ అయితే చండాలంగా ఉంది. అసలు అనిరుద్ మ్యూజికల్స్ ఏనా అనిపించింది. ఎందుకో మరి తమిళ్ వాళ్ళకి ఇచ్చినట్టు మనకి ఇవ్వలేదు అనిరుద్. లేక ఇది కూడా కొరటాల మిస్టేకే అంటారా, ఏమో చూద్దాం. ఇక ఫైనల్ షాట్లో ఎన్టీఆర్ని చూస్తే నాకైతే రాఖీ మూవీలో, అశోక్ మూవీలో ఎన్టీఆర్ కూర్చునే సీన్సే గుర్తొచ్చాయి. అయినా ఇది జస్ట్ గ్లిమ్సే కదా, చూద్దాం మరి టీజర్ ట్రైలర్స్కి వచ్చేటప్పటికి ఏమైనా రిఫ్రెషింగ్గా ఉంటుందేమో దేవరా. ఎన్టీఆర్కి కూడా రామ్ చరణ్కి ఇచ్చిన బిగ్గెస్ట్ ఫ్లాప్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా కొరటాల శివ అని అనిపిస్తుంది దేవరా గ్లిమ్స్ చూస్తుంటే. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. హీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ విత్ ఈజ్. బట్ ఎన్టీఆర్ని మాత్రం విజువల్ వండర్గా చూపిస్తే సరిపోదు కదా, మొత్తం సినిమాని కూడా అలాగే చూపించాలి కదా, లేదా ఆచార్యకు వచ్చిన ఫాల్టే మళ్ళీ జరుగుతుంది కదా. అసలు నాకు ఇలా ఎందుకు అనిపిస్తుందంటే, ఒకసారి గ్లిమ్స్ని పర్ఫెక్ట్గా చూసి అర్థం చేసుకుంటే అందులో అసలు ఒక్క ఎలిమెంట్ కూడా కొత్తగా అనిపించలేదు. ఈవెన్ ఎన్టీఆర్ లుక్స్ కూడా చాలా మూవీస్లో చూసిందే, జస్ట్ హెయిర్ కొంచెం ఎక్కువగా పెంచేసి కర్లీ లుక్ ఇచ్చారు అంతే. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్కి వస్తే గ్రేట్ ఇంట్ ఇచ్చారు, అది ప్రశాంత్ నీల్ వర్షన్ కదా నార్మల్గా. మరి ఎందుకు కొరటాల దాన్ని ఎంచుకున్నాడు అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇక గ్లిమ్స్ స్క్రీన్ స్టోరీ చూస్తుంటే సముద్రంలో వెళ్ళే కార్గోస్ని దొంగలించడం లేదా దోచుకోవడం, ఇది ఆల్రెడీ మొన్నే వచ్చిన టైగర్ నాగేశ్వరరావు రవితేజ మూవీలో చూసాం. అండ్ ట్రైన్లో నుండి సముద్రంలోకి దోచుకోవడం జరుగుతుంది. అందులో విజువల్ ఎఫెక్ట్స్లో అయితే బడ్జెట్ సరిగా వాడుకోలేదేమో అనిపించింది. చాలా క్లియర్గా బ్లడ్ అంతా కూడా సీజీ అని తెలిసిపోతుంది. అదేంటో మరి ఫోర్స్ఫుల్గా గ్లిమ్స్ని రిలీజ్ చెయ్యాలి అన్నట్టుగా రిలీజ్ చేసినట్టు అనిపించింది చూస్తుంటే. ఇక అందరూ చాలా పొగిడేస్తున్న హాఫ్ మూన్ని ఫుల్ మూన్ చేసే బ్లడ్ షాట్ నేను చిన్నప్పుడే వీడియో గేమ్స్లో చాలా చూసేసాను. వీడియో గేమ్స్ లైక్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా, గాడ్ ఆఫ్ వార్ లాంటి వాటిల్లో ఇలాంటి సీన్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో ఇది కాపీ షాట్ అయినా కూడా బాగానే వచ్చిందిలే. యాక్షన్ కూడా అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. మ్యూజిక్ అయితే చండాలంగా ఉంది. అసలు అనిరుద్ మ్యూజికల్స్ ఏనా అనిపించింది. ఎందుకో మరి తమిళ్ వాళ్ళకి ఇచ్చినట్టు మనకి ఇవ్వలేదు అనిరుద్. లేక ఇది కూడా కొరటాల మిస్టేకే అంటారా, ఏమో చూద్దాం. ఇక ఫైనల్ షాట్లో ఎన్టీఆర్ని చూస్తే నాకైతే రాఖీ మూవీలో, అశోక్ మూవీలో ఎన్టీఆర్ కూర్చునే సీన్సే గుర్తొచ్చాయి. అయినా ఇది జస్ట్ గ్లిమ్సే కదా, చూద్దాం మరి టీజర్ ట్రైలర్స్కి వచ్చేటప్పటికి ఏమైనా రిఫ్రెషింగ్గా ఉంటుందేమో దేవరా.